ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న 3 టెస్టు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ జోరు చూసి శ్రీలంకని క్లీన్ స్వీప్ చేస్తుంది అనుకున్నారంతా. అయితే అనూహ్యంగా చివరి టెస్టు మ్యాచ్లో లంక జట్టు ఇంగ్లాండ్పై ప్రతీకారం తీర్చుకుంది. కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా జరిగిన 3వ టెస్టు మ్యాచ్లో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్పై పర్యాటక జట్టు శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్ను 1-2తో లంక ముగించింది. 2-1తో సిరీస్ గెలిచిన ఆనందం ఇంగ్లాండ్కి ఏమాత్రం మిగల్లేదు. 219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక పతుమ్ నిస్సంక సూపర్ సెంచరీతో చెలరేగడంతో అద్భుత విజయం సాధించింది. నిస్సంక 13 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో 127 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ఈ ఓటమితో ఇంగ్లాండ్ జట్టుకి భారీ షాక్ తగిలింది. వారి WTC ఫైనల్ రేస్ అవకాశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. శ్రీలంక ఈ మ్యాచ్ గెలవడంతో WTC పాయింట్స్ టేబుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ వివరాలు చూసుకుంటే 5వ స్థానంలో 45 విజయాల శాతంతో ఉన్న ఇంగ్లాండ్ జట్టు PTC ఒక్కసారిగా 42.19కి పడిపోవడంతో ఆ జట్టు 6వ స్థానంకి దిగజారింది. అదే ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచి ఉంటే వారి విజయాల శాతం 48కి చేరుకునేది. వారు 4వ స్థానం కైవసం చేసుకునేవారు. అలాంటి సువర్ణ అవకాశాన్ని వారు చేజార్చుకున్నారు. అదే సమయంలో శ్రీలంక జట్టు విజయాల శాతం 33.33 నుండి ఏకంగా 42.86కి పెరగడంతో వారు 7వ స్థానం నుండి 5వ స్థానానికి దూసుకొచ్చారు. ఈ క్రమంలో సౌత్ ఆఫ్రికా 6వ స్థానం నుండి 7వ స్థానానికి పడిపోయింది. మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు పరిస్థితి దారుణంగా మారింది. వారు WTC ఫైనల్ రేసులో ఉండాలి అంటే వారి తదుపరి ఆడబోయే 3 మ్యాచ్ల పాకిస్తాన్ సిరీస్, 3 మ్యాచ్ల న్యూజిలాండ్ సిరీస్లలో తప్పక అన్నీ గెలవాలి. అప్పుడు వారి విజయాల శాతం గరిష్టంగా 57.95కు చేరుతుంది. అదే సమయంలో టీమిండియా వారి తదుపరి సిరీస్లలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాని చిత్తుగా ఓడించాలి. అప్పుడు ఇంగ్లాండ్ జట్టు అవకాశాలు మెరుగవుతాయి. టీమిండియా ఏమాత్రం ఓడినా అది ఇంగ్లాండ్కి పెద్ద నష్టమని చెప్పాలి. ఇక్కడ మరో విషయం ఏంటంటే శ్రీలంక తన తదుపరి మ్యాచ్ల్లో న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా జట్లపై ఇలాంటి సంచలన విజయాలు మరిన్ని సాధిస్తే ఆ జట్టు WTC టేబుల్లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటుంది. అప్పుడు ఫైనల్ రేసు మరింత రసవత్తరంగా మారుతుంది. ఎలా చూసుకున్నా ఇంగ్లాండ్కి ఈ సైకిల్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్కి వెళ్లే దారులు చాలా క్లిష్టంగా మారాయి అని చెప్పాలి. ప్రస్తుతం ఆ జట్టుతో పాటు న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా అవకాశాలు కూడా టీమిండియా చేతిలో ఉన్నాయి అనేది వాస్తవం. మరి ఇంతటి పోటీలో ఏ జట్టు ఫైనల్కి వెళ్తుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.